విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్. తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం మంగళం. వచ్చే ఏడాది ఆలోచిద్దాము అని కేబినెట్ నిర్ణయం. ఏపీలో సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్. బాబు అబద్ధాలకు అదుపే లేదు అన్న అంబటి. మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆందోళన చేపడతాము అని విద్యార్థి విభాగం నేత రవిచంద్ర వార్నింగ్. 7 నెలల పాలన, ప్రజలను ఏడిపించే పాలన. చంద్రబాబు పవన్ పై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సెటైర్లు. ప్రధానమంత్రి ఏపీ పర్యటన ఖరారు. ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ. ఇవాళ సచివాలయంలో RRR పై సీఎం రేవంత్ భేటీ. హాజరు కానున్న R&D అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ ఈడీ సమన్లు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ విచారణకు రావాలి అని పిలుపు. రెవెన్యూ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డైరీలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డితో వామపక్ష నేతల సమావేశం. ఇందిరమ్మ ఇళ్లపై మెమొరాండం సమర్పించిన నేతలు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. హైదరాబాద్లో చేపల విక్రయ వాహనాలకు శ్రీకారం. తొలి విడతలో 25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర స్థాయి హమర్ త్రో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కమలాపూర్ వాసి సంగీత. 5,000 రూపాయల నగదు ప్రోత్సాహం అందజేసిన నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం. అయ్యప్ప ఆలయం వద్ద నుండి తేగడ గ్రామం వరకు భారీ ఊరేగింపు. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన పరిసరాలు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కమిషనర్ ఛాంబర్ వద్ద బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన. నగరంలో పారిశుద్ధ్యం పట్టించుకోవట్లేదు అని ఆవేదన. నిరసన చేస్తున్న కార్పొరేటర్లను అరెస్టు చేసిన పోలీసులు. కాకినాడ జిల్లా పెద్దనపల్లి గ్రామంలో విషాదం. అవంతి ప్రాజెక్టు ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు జామి మహాలక్ష్మి మృతి. ఫ్యాక్టరీ పట్టించుకోకపోవడంతో బాధితులు ఆందోళన. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని సున్నిపెంటలో మందుబాబుల చిందులు. సినిమా హాల్ను బార్ అండ్ రెస్టారెంట్గా మార్చిన వైనం. మందుబాబులకు నిలయంగా మూతపడ్డ భ్రమరాంబ టూరింగ్ టాకీస్. పంజాబ్ సరిహద్దులో రైతుల భద్రత కేంద్రానిదే. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాల్సిందేనన్న కేజ్రీవాల్. ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష. బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ట్రాఫిక్ జామ్లో ఆసియాలోనే బెంగళూరు టాప్. ఏడాదికి 132 గంటల పాటు రోడ్లపై ఉంటారు అని అధ్యయనంలో వెల్లడి. భారత క్రీడాకారులకు అరుదైన గౌరవం. ఖేల్ రత్న, అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం. అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాజీ. అభినందనలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ కు ఉద్వాసన. కెప్టెన్ గా బుమ్రా. 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియా.